ఆగస్టు 15వ తేదీ నుంచి గాలి అంతర్జాతీయ స్టేడియంలో ఇండియా శ్రీలంక మధ్య మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక పోరు కోసం ఇరు జట్లు సర్వసన్నద్ధం అవుతున్నప్పటికీ అభిమానులను మరియు టీమిండియాను ఒక ముఖ్యమైన విషయం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అదే గాలి వాతావరణం. ఆగస్టు 15 నుండి 19 వరకు జరిగే 5 రోజుల్లో చాలా రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా మొదటి రోజుతో పాటు 3, 4 మరియు 5వ రోజుల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం 90% వరకు ఉండడంతో ఈ మ్యాచ్ వర్షార్పణమై డ్రాగా ముగిసే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వరుణుడి ఆటంకం కేవలం ఈ ఒక్క మ్యాచ్ ఫలితాన్నే కాకుండా భారత్ జట్టు భవిష్యత్తును కూడా తీవ్రంగా దెబ్బతీసేలా ఉంది. ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 పాయింట్ల పట్టికలో టీమిండియా 48.15% పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఫైనల్కు అర్హత సాధించాలంటే కనీసం 60 నుండి 63% పాయింట్లు అవసరమవుతాయి. ప్రస్తుత సైకిల్లో టీమిండియా ఆడాల్సినవి ఇంకా కేవలం 9 టెస్టు మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో శ్రీలంకతో 2, న్యూజిలాండ్తో 2 మరియు ఆస్ట్రేలియాతో జరగబోయే కఠినమైన 5 మ్యాచ్ల సిరీస్ ఉన్నాయి. భారత్ క్షేమంగా ఫైనల్ చేరాలంటే ఈ 9 మ్యాచ్ల్లో ఖచ్చితంగా కనీసం 7 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంకతో సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేయడం ద్వారా పాయింట్ల శాతాన్ని 57.58% పెంచుకుని రేసులో నిలవాలని భారత్ భావిస్తోంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయితే భారత్ జట్టు ఆశలపై నీళ్లు చల్లినట్లవుతుంది. ఒకవేళ వరుణుడి అడ్డంకి వల్ల ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ గనక డ్రాగా ముగిస్తే గెలిస్తే వచ్చే 12 పాయింట్లకు బదులుగా భారత్కు కేవలం 4 పాయింట్లు మాత్రమే లభిస్తాయి. దీనివల్ల పాయింట్ల శాతం పెరగకుండా 48% దగ్గరే నిలిచిపోతుంది. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆ తర్వాత మిగిలే 8 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 7 మ్యాచ్లు గెలవాల్సిన ఒత్తిడి జట్టుపై పడుతుంది. అంటే ఆస్ట్రేలియా గడ్డపై జరగబోయే 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించాల్సి ఉంటుంది. ఇది అత్యంత కష్టతరమైన సమీకరణం. ఒకవేళ పరిస్థితి ఇంకా ఘోరంగా మారి ఈ మ్యాచ్తో పాటు సిరీస్లో భారత్ ఓటమి పాలైతే మాత్రం పాయింట్ల శాతం 40 కన్నా కిందకు పడిపోతుంది. అప్పుడు ఫైనల్ చేరడం అసాధ్యంగా మారుతుంది. ఎందుకంటే ఆ తర్వాత ఆస్ట్రేలియాపై క్లీన్ స్వీప్ చేయడంతో పాటు మిగిలిన అన్ని మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఇది దాదాపు అసాధ్యమైన విషయం. అందుకే ఈ మ్యాచ్లో ఓడిపోయినా లేదా వర్షం వల్ల రద్దయినా టీమిండియాకు జరిగే నష్టం భారీగా ఉంటుంది.